అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట. అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి, జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి, నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని, సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ శ్రీ ప్రగతి ప్రత్యేకత. నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ, ఐఐటి, నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. కేఎంఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలిచిన 19 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. చిట్టమూరు మండలం గునపాడు చెరువులో నుంచి ఇసుక బట్టీలకు ఇతర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలింపు. శ్రీ కోదండ రామస్వామి వారి కన్నుల పండుగగా కళ్యాణం. అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఇక డీటెయిల్స్ చూస్తే వెంకటగిరి పురపాలక చైర్పర్సన్ నక్కా భానుప్రియపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఉత్కంఠ పరిణామాల మధ్య బుధవారం వీగిపోయింది. మొత్తం 25 మంది కౌన్సిలర్లకు గాను 19 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు అవిశ్వాసంకి వ్యతిరేకంగా నిలబడటంతో ఆ తీర్మానం వీగిపోయినట్లుగా గూడూరు సబ్ కలెక్టర్ అవిశ్వాస తీర్మానం ప్రొసీడింగ్ అధికారి రాఘవేంద్ర మీనా ప్రకటించారు. మున్సిపాలిటీలో ఉన్న 25 వార్డుల్లో కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ తరపున గెలుపొందారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 3 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. గత నెల 18వ తేదీన వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ కొలువుదీరి 4 ఏళ్లు పూర్తయిన క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న నక్కా భానుప్రియపై ఆ నెల 19వ తేదీన 16 మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ని కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాలని ప్రతిపాదించారు. ఎన్నికల కమిషన్ గురువారం అవిశ్వాస తీర్మానం నిర్వహించగా వైఎస్ఆర్సీపీ తరపున 19 మంది కౌన్సిలర్లు నిలిచి అవిశ్వాస తీర్మానంకు వ్యతిరేకంగా ఓటు వేశారు. 6 కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం సమావేశానికి గైర్హాజరయ్యారు. దీంతో అవిశ్వాస తీర్మానం విరిగిపోయినట్లుగా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ప్రకటించారు. ప్రభుత్వానికి పతనానికి మొదలైన రోజు ఈరోజు. అధికార దుర్వినియోగం ఏ రేంజ్లో చేయగలము అనే ధీమాతో 25 మంది కౌన్సిలర్స్ ఉన్న వెంకటగిరిలో తెలుగుదేశానికి ఒక్క కౌన్సిలర్ కూడా లేకపోయినా మున్సిపాలిటీని కైవసం చేసుకుందామని తెలుగుదేశం రంగంలోకి దిగింది. రోజులు పోయే కొద్దీ తెలిసొచ్చింది. మాకేం సంబంధం అంటారు తెలుగుదేశం ప్రభుత్వం. 25 మంది కౌన్సిలర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటారు. తెలుగుదేశం ప్రలోభాలు పెట్టింది. కేసులు పెడతామని భయభ్రాంతులు చేసింది. పాత కేసులు ఏమన్నా ఉంటే తిరిగిదోడి జైలుకి పంపిస్తామని బెదిరించింది. ఇవి వాస్తవం.
తెర వెనక నుంచి చేస్తూ ఉంటారు. కానీ ఇది వాస్తవం. ఏ రోజు బయటపడలా. తెర వెనక మంతనాలు, అధికార దుర్వినియోగం. కౌన్సిలర్స్ ఈ బాధ పడలేక ఊరు వదిలి వెళ్ళారు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని అపహరించారని ఒక టీవీ ఛానల్ చూస్తుంది. అంటే ఒక నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి 16 మందిని కౌన్సిలర్స్ ని అపహరించి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం కాదని నన్ను చాలా పెద్ద హీరో చేశారు. సంతోషం. దాచిపెట్టాలన్న నిజం నిన్న ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. కలెక్టర్ గారి దగ్గరికి పోయారు, వాయిదా వేయమని అడిగారు. అంటే మా కుట్రలకి, మా కుతంత్రాలకి, మా ప్రలోభాలకి మాకు ఇంకా సమయం కావాలి. రాజ్యాంగం ప్రకారం, రూల్స్ ప్రకారం ఎన్నికల సంఘం ఇది కుదరదు, ఇచ్చిన డేట్ ప్రకారమే జరగాలి అన్నారు. అవిశ్వాసం తీర్మానం మీద ఈరోజు సమావేశం జరిగింది. స్కోర్ వచ్చి 19-0. ఒక పక్క 19, ఒక పక్క 0. తీర్మానం వీగిపోయింది. 4 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ ఎవరైతే ఉంటారో అని డిసైడ్ చేసి ఆ రోజు మెసేజ్ పంపించారో, చైర్మన్ గా నక్కా భానుప్రియను ఎన్నుకోండి అని అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె కొనసాగాలని కౌన్సిలర్స్ అందరూ తీర్మానం చేశారు. 19 మంది. తెలుగుదేశం ప్రయత్నాలు. రెవెన్యూ అధికారులు పర్మిషన్ ఇచ్చినట్లు దాఖలాలు లేవు. 1-2 రోజులు ఇచ్చినట్లుగా సమాచారం. ఇదే సాకుతో విచ్చలవిడిగా మట్టి తోలకాలు. ఇదెక్కడా అన్యాయం బాబు అంటూ గ్రామస్తులు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి మట్టి త్రవ్వకాలను అడ్డుకట్ట వేయాలని కోరుతున్న గ్రామస్తులు. పాలకులు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం వద్ద మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతుంది. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంపై ఫైర్ అవుతున్న న్యాయవాది వైఎస్ఆర్సీపీ స్టేట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయ సరిత ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జోగాడ ఉమామహేశ్వరరావు, వీర మల్లికార్జునరావు, మామిడిశెట్టి చిట్టిబాబు, హేమలత, హైమావతి, కుమారి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి అనారోగ్యం వచ్చిందంట. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని తొలగించి ప్రైవేట్ బీమా కంపెనీలకు అప్పచెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే పేద ప్రజలు అలాగే మధ్యతరగతి ప్రజలు జీవితాల్లో ఎలుగు నింపాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్యశ్రీని తీసుకొస్తే ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీని అస్తవ్యస్తంగా మారుస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు పేద ప్రజలు హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఆరోగ్యశ్రీ చూపించినప్పటికీ కూడా వైద్యం చేయలేమని చెప్పి వాళ్ళు చెప్పడం, వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి బయట హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ వేలు అలాగే లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోవడం, నగదు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. మరి
ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఆరోగ్యశ్రీని ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే మరి డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో నెట్వర్క్ హాస్పిటల్లో డాక్టర్ చెప్పారు, ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు. ఏమని అంటే ఇక్కడ నిర్వహణ సక్రంగా చేయలేకపోతున్నాము, ఇక్కడ సదుపాయాలు కూడా సక్రంగా లేవు, బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి, కాబట్టి వైద్య సేవలు ఆఫ్ చేస్తున్నామని చెప్పి లెటర్ రాసడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారు, మరి డాక్టర్స్ అందరినీ కూర్చోబెట్టి చర్చలు జరపాలి కదా, కానీ ముఖ్యమంత్రి గారు ఈ ఆరోగ్యశ్రీ నిలుపుదల చేయకుండా కొనసాగించేలాగా చేయవలసిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారికి లేదా అని అడుగుతా ఉన్నాను. అలాగే గతంలో చూసుకుంటే కనుక రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీకి నాంది పలికి పేద ప్రజలందరికీ కూడా కార్పొరేట్ వైద్యం అందించి ఒక సంజీవుల్లాగా మార్చారు. తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఉచిత వైద్య సేవలు అని చెప్పి శస్త్రచికిత్స చేస్తాము, అలాగే వైద్య పరీక్షలు చేస్తామని చెప్పి అవి కూడా పక్కన పెట్టేయడం. తర్వాత మళ్ళీ టీడీపీ ప్రభుత్వంలో 1000 వైద్య సేవల వరకు మాత్రమే అందించడం, అలాగే 2.5 లక్షలకు మాత్రమే వైద్యం అందించడం చేస్తూ ఉంది. అయితే 700 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం 2019 నుంచి 2024 వరకు ఆ బకాయిలన్నీ కట్టి తర్వాత పేద మధ్యతరగతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆరోగ్యశ్రీని మళ్ళీ ఆయన తీసుకొచ్చి అందరికీ ఆపద్బాంధుడయ్యాడని మనం చెప్పుకోవాలి. అలాగే 45 లక్షల మందికి పైగా వైద్య సేవలు అందించి 13,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని అడుగుతా ఉన్నాను. అలాగే మరి ప్రతి మండలంలో కూడా మండలానికి వచ్చి 2 PHCలను ఏర్పాటు చేశారు, 2 డాక్టర్లు కూడా అక్కడ పెట్టడం జరిగింది. మొత్తం 88 PHCలను తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని అడుగుతున్నా. మరి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 88 PHCలను కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. అలాగే 17 మెడికల్ కాలేజీలను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే అవి కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఆరోగ్యశ్రీని తొలగించి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రైవేట్ బీమా కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి అప్పు చెప్పడం. బీమా కంపెనీలు అంటే ఒక వ్యాపార సంస్థ, ఆ వ్యాపార సంస్థకి బీమా కంపెనీలకి ఈ ఆరోగ్యశ్రీని అప్పగిస్తే ఏదైనా సమస్య వస్తే ఏదో సాకు చూపించి దాని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఆపేసే పరిస్థితి ఉందని చెప్పి మరి ప్రజలందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. అంతేకాకుండా మరి ఆరోగ్యశ్రీని కొనసాగించే విధంగా ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకోవాలని అలాగే ప్రజలందరూ కూడా బలంగా కోరుకుంటూ ఉన్నారు. మరి మీరు ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తిని అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు. ఏదైనా జబ్బు చేస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్కి వెళ్ళాలంటే సొమ్ములు కావాలి, సొమ్ములు కావాలంటే ఆస్తులు అమ్ముకోవాలి, ఆస్తులు అమ్ముకుంటే మళ్ళీ తీర్చడానికి ఒక తరం కూడా సరిపోవడం లేదు. కాబట్టి అంతేవిధంగా ఈ ఆస్తులు అమ్ముకొని మళ్ళీ రోడ్డున పడే పరిస్థితిని ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కాబట్టి వెంటనే ఈ ఆరోగ్యశ్రీని యథావిధిగా ఎప్పట్లాగే అమలు చేయాలి. భారత రాజ్యాంగాన్ని మీరు అవమానపరుస్తూ ఉన్నారు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు. తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామంలోని వెలసి ఉన్న అతి పురాతన దేవాలయం శ్రీ సీతారామ సమేత కోదండరామస్వామి వారి దేవస్థానం నందు నవరాత్రుల్లో భాగంగా స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. విద్యుత్ దీపాలంకరణతోటి భక్తులతో దేవాలయం రామనామ స్మరణతోటి మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో కేరళ వారిచే ఏర్పాటు చేసిన చండామేళం అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారి శశాంక్, దేవస్థాన భక్త బృందం, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ నూతన మండల అధ్యక్షులుగా యువ నాయకులు పులి సురేష్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పనబాక కోటేశ్వరరావు, గిరిధర్ రెడ్డి, సారంగం రమేష్ బాబు ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి యువతను ప్రోత్సహించే క్రమంలో యువ నాయకుడు పులి సురేష్ నియమించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలోని భారతీయ జనతా పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహిస్తాము. దీనిలో బూత్ కమిటీలు, మండల అధ్యక్షులు, అక్కడ జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా జాతీయ అధ్యక్షులు ఎన్నికలు జరుగుతాయి. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ మనం కోట మండలంలో ఎన్నిక నిర్వహించడం జరిగింది. దానిలో పులి సురేష్ గారిని ఏకగ్రీవంగా ఈరోజు ఈ కోట మండల అధ్యక్షుడిగా అందరూ ఎన్నుకోవడం జరిగింది. మన మండలంలో ఉన్నటువంటి మండలాల్లో 50% పూర్తయిన తర్వాత జిల్లా అధ్యక్షుడు ఎన్నిక జరుగుతుంది. కాబట్టి అది పూర్తయిన తర్వాత మా సామాన్య శ్రీనివాస్ గారు, ఆయన ప్రముఖ లాయర్ తిరుపతిలో, వారు గతంలో కూడా రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా ఉన్నారు, అదేవిధంగా అధికార ప్రతినిధిగా ఉన్నారు. వారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కోట మండలంలో మన పులి సురేష్ గారిని ఎన్నికలుగా మండలాధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంగా ఎలక్షన్ నిర్వహించి వారిని ఈరోజు అందరూ కూడా వాళ్ళు ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఏకగ్రీవంగా నిర్వహించాం. భారతదేశంలో మనం చూసినట్టయితే మోడీ గారు ఈరోజు ఒక బీసీ ఒక చిన్న ఏదైతే టీజీ షాప్ నుండి పైకి ఎదిగి ఈరోజు ఒక ఆదర్శవంతంగా పరిపాలన చేస్తూ ప్రపంచంలోనే శభాష్ అనిపించుకొని ఈరోజు భారతదేశాన్ని అగ్రరంగంగా ఆర్థిక రంగంలో ముందుకు తీసుకెళ్తూ మనం ప్రపంచంలో 4వ స్థానంలో 2047కి ఏదైతే మనం ప్రణాళిక రచిస్తున్నామో దాని ప్రకారం 1-2 స్థానాల్లో వచ్చేదానికి అవకాశం ఉంది. ఇది ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన రాష్ట్రం కూడా ఈరోజు అభివృద్ధి బాటలో ముందుకెళ్తా ఉంది. అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు అయితేనేమి, పోలవరం డ్యామ్ నిర్మాణానికి అయితేనేమి మన రాష్ట్రం అభివృద్ధి చెంది ఈరోజు చెందేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రజలకు ఏ విధంగా అయితే ప్రయోజనకరంగా ఉండాలి. మన చూసిన గతంలో కనీసం రోడ్లు కూడా లేనటువంటి పరిస్థితి, రోడ్లు లేదు, పరిపాలన కూడా అస్తం. ప్రపంచంలోనే స్వతంత్రంగా ఎన్నికలు జరిగే పార్టీ భారతీయ జనతా పార్టీ. మామూలుగా సాధారణ ఎన్నికలు ఎట్లా జరుగుతాయో అట్లా మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ ఎట్లా ఉంటాయంటే ఎవరో ఒకరు ఎక్కడో నుంచి మడిచి ఆయన మండలాధ్యక్షుడు ఉంటాడు, ఆయన జిల్లాధ్యక్షుడిగా ఉంటాడు అనే ప్రక్రియ జరుగుతుంది. కానీ భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఎవరున్నారనేది సామాన్య కార్యకర్త నిర్ణయిస్తాడు. సామాన్య కార్యకర్త సామాన్య కార్యకర్తగా ఎవరికి అందుబాటులో ఉంటాడో వారినే మండలాధ్యక్షులుగా ఎన్నుకునే స్వేచ్ఛగా బూత్ అధ్యక్షుడికి, అదేవిధంగా క్రియాశీల సభ్యులకి ఉంటుంది. ఆ ప్రక్రియలోనే భారతీయ జనతా పార్టీ ఎన్నికలు జరిగింది. ఆ ప్రక్రియలోనే ఈరోజు పులి సురేష్ కోట మండల అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే మిగతా పక్షానికి భారతీయ జనతా పార్టీకి ఉన్న తేడా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నీ దగ్గర డబ్బు ఉందా, పలుకుపడుందా చూడదు. సామాన్య కార్యకర్తనే పనిచేస్తున్నాడా లేదా, పార్టీకి పనిచేస్తున్నాడా లేదా, ప్రజా సమస్యల పైన పోరాడుతున్నాడా లేదా అని చూస్తే ఎంత దూరమన్నా తీసుకెళ్లిపోతుంది. నేను కూడా ఒక సామాన్య కార్యకర్తగా ఈ పార్టీలో చేరడం జిల్లా ఎస్ఎంఎల్ సెక్రటరీ గాను, ఎస్ఎంఎల్ ప్రెసిడెంట్ గాను, ఎస్ఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గాను, తర్వాత జిల్లా వైస్ ప్రెసిడెంట్ గాను, జిల్లా జనరల్ సెక్రటరీగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఈరోజు ఉన్నా. ఎందుకంటే పార్టీలో ఎంత పనిచేస్తే పార్టీకి టైం నుంచి పనిచేస్తా ఉంటే నిన్ను పార్టీ పెంచుకుంటూ పోతుంది, ఎన్నో ఉన్నత పదవులు అనుభవించే అవకాశం లభించే అవకాశం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా చాలా చిన్న కుటుంబం నుంచి, ఆర్ఎస్ఎస్ స్థాయి నుంచి చిన్న కుటుంబం నుంచి చాలా నిబద్ధతతో ఈరోజు అందరికీ తెలిసిన సత్యమే, నరేంద్ర మోడీ గారు టీఎం కొని ఈరోజు దేశ ప్రధాని అయినాడు. అమెరికా లాంటి దేశాలు ఈయన మా దేశానికి రావద్దు అని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముందు మా దేశానికి రావద్దు, నిన్ను పరిష్కరిస్తున్నావు రావద్దు అని హెచ్చరించిన వాళ్ళు ఈరోజు వాళ్లే. తరఫున నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కోట మండలాధ్యక్షుల పదవి నాకు ఇచ్చినందుకు సర్వదా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక సామాన్య స్థాయి నుంచి ఈ రోజుకి ఈ కోట మండలానికి అధ్యక్షుడు కావడానికి నాకు సహకరించినటువంటి కోటేశ్వరరావు గారు, రిజర్ రెడ్డి గారు, రమేష్ గారు, వెంకయ్య గారు, కొత్త వెంకటేశ్వరుడు, ప్లస్ సుధీర్, వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని నేను అన్నిగా అంటే వేరే వాటికి ఉపయోగించుకోకుండా నా పార్టీ అంటే బీజేపీ పేదలకు సహాయం చేసే దిశగా ముందుకు వెళ్తానని తెలియజేస్తున్నాను. అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యాబోధన, సాధారణ విద్యార్థులతో సైతం అసాధారణ ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ
శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ కోట అనుభవజ్ఞులైన సీనియర్ అధ్యాపకులతో ఐఐటి జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ మరియు నీట్లకు అత్యుత్తమ శిక్షణ. ఐఐటి కోచింగ్ కు ప్రసిద్ధిగాంచిన రాజస్థాన్ కోటా నుంచి బెస్ట్ స్టడీ మెటీరియల్. ప్రతిరోజు 40 బిట్స్ తో ఐఐటి నీట్ అసైన్మెంట్స్. ప్రతి శని సోమవారాల్లో వీకెండ్ మరియు క్యుములేటివ్ ఎగ్జామ్స్. ప్రతి బుధవారం ఎర్రర్ రెక్టిఫికేషన్ సెషన్. జాతీయ స్థాయిలో పేరొందిన అధ్యాపకులచే ఆన్లైన్ వీడియో లెసన్స్. విద్యార్థుల ప్రోగ్రెస్ ను ఎప్పటికప్పుడు SMS ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయుట. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. శ్రీ ప్రగతి ప్రత్యేకత నాణ్యమైన భోజనం మరియు ప్రతి 30 మందికి ఒక వార్డెన్తో బాలబాలికలకు వేర్వేరుగా సౌకర్యవంతమైన హాస్టల్ వసతి. హాస్టల్ విద్యార్థులకు అందుబాటులో వైద్య సదుపాయం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అడ్మిషన్లు జరుగుచున్నవి. శ్రీ ప్రగతి జూనియర్ కాలేజీ ఐఐటి నీట్ అకాడమీ కోట. చైర్మన్ పసుపులేటి కిషోర్, MSc MPhil. సెల్ 9440168097. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గవలపాలెంలో ఉన్న కేవీ హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా కేవీ హాస్పిటల్ అధినేత నారా గోపాల్కు డాక్టర్ త్రివిక్రమ్ రేచర్ల మరియు డాక్టర్ కీర్తి నారాకు పుష్పగుచ్చం శాలువాతోటి ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివిడి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఫౌండర్ నారా గోపాల్ ఎంతో మందికి ఆదర్శంగా ఆయన మార్గంలోనే మేమంతా నడిచామని, ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచారని, ఇటువంటి వారు వైద్య రంగంలో పేదవారికి ఎంతో సహాయం అందిస్తున్నారని ఈయనన్నారు. ఈ కార్యక్రమంలోని ఉపాధ్యక్షులు బండి ధనుంజయ రెడ్డి, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, ప్రగతి కుటుంబ సభ్యులు రామ్మోహన్ రావు, పయ్యావుల మురళీనాయుడు, DSR మొబైల్ సుధీర్, గాయత్రి, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, కోట వెంకటేశ్వర్లు, వాచిషాప్ రాము, పిల్లల సీను, KRM కృష్ణారెడ్డి, సంచి ముని ప్రసాద్, లలిత, బ్రాండ్ వెంకటేశ్వర్లు, నారాయణ, ఎగిరెడ్డి, విజయ్ కుమార్, గోల్డ్ షాప్ మల్లి, తోట విజయ్ కుమార్, నాగేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదే రోజు పోయిన సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ఒక సంవత్సరం ముందు 1 ఇయర్ బ్యాక్ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు వారు మరియు వారి కుటుంబ సభ్యులందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఇప్పుడు 1 ఇయర్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఆశ్చర్యంగా ఉంది. సో చంద్రశేఖర్ గారు కావచ్చు, ప్రగతి సేవా సంస్థ మా కుటుంబం లాంటిది, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా. సో వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు రోజు చూస్తూనే ఉంటారు. సో మమ్మల్ని వాళ్ళు చూసినప్పుడల్లా మా బాధ్యత మరింత గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా ప్రగతి సేవా సంస్థ ద్వారా మేము సేవ చేయాలనుకున్నా ఒక పిలుపుతో ఎల్లప్పుడూ మేము అందించడానికి సిద్ధంగా ఉంటామని గుర్తు చేస్తూ మరొకసారి మమ్మల్ని ఆశీర్వాదం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులకి అందరికీ నా నమస్కారాలు, ధన్యవాదాలు. చంద్రన్న వాళ్ళు ఇప్పుడే 1 ఇయర్ బ్యాక్ ఇట్లాగే వచ్చి మా మీద పూలు జల్లి ఆశీర్వాదం అందించారు. అలాగే సేమ్ మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, నాస్టాలజిక్గా ఉంది. ఇక్కడ మీ ఆశీర్వాదాలు అన్నీ ఫలించాయన్న. ఈ సంవత్సరం రోజు మా హాస్పిటల్ బాగా జరిగింది, ఇంకా బాగా అభివృద్ధి చెందింది, ఇంకా ముందు బాగా జరగాలని కోరుకుంటున్నాము. అలాగే మీ ప్రతి ప్రోగ్రాంలో అన్న వీలున్నప్పుడల్లా మా కేవీ హాస్పిటల్ వాళ్ళు పిలవడం, ప్రోగ్రాంలో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించడము, అంటే మమ్మల్ని వాళ్ళ ఫ్యామిలీలో కలుపుకున్నారు. సో మేము అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే పేషెంట్స్ని కూడా తెలిసిన వాళ్ళందరినీ రెఫర్ చేస్తూ ఉన్నారు. సో మా హాస్పిటల్ వాళ్ళ సంస్థ కొరకు ఎంత పని చేస్తున్నారో మా హాస్పిటల్ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. సో అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందు కూడా ఏదైనా క్యాంపులకు కానీ ఏమీ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా పేషెంట్స్ కానీ ఎవరైనా ఉంటే ఒక ఫోన్ చేస్తే మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందు ప్రగతి సేవా సంస్థకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా కేవీ హాస్పిటల్ని ఒక రకంగా వాళ్ళ సొంత ప్రాపర్టీ లాగా, వాళ్ళ సొంత ఆస్తిలాగా చూసుకుంటూ ఉన్నారు మొదటి నుంచి కూడా. అట్నే ప్రగతి సేవా సంస్థ అనేది ఈరోజు ఎవరైనా సహాయం చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా అదొక చెట్టు కిందలాగా, అదొక నీడలాగా తయారైంది. చుట్టుపక్కల ప్రజానీకానికి కానీ, చుట్టుపక్కల గ్రామాల్లో కానీ, చుట్టుపక్కల కానీ నేను ప్రతిరోజు ఫస్ట్ నేను వాట్సాప్ చూస్తే ముందు ప్రగతి సేవా సంస్థ చూస్తాను ఈరోజు ఏ కార్యక్రమం జరిగింది. ఆ విధంగా ఏంటంటే ప్రతిరోజు సేవలో మునిగిపోయేటువంటి కుటుంబం
మా హాస్పిటల్కి అండదండలు ఉంది అంటే మా గర్వకారణం వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఈ హాస్పిటల్ కట్టేటప్పుడు చాలా మంది అసలు ఎంత ధైర్యం మీకు అడిగారు. ఫస్ట్ స్కూల్ పెట్టేటప్పుడు కూడా అడిగారు. కానీ స్కూలు సక్సెస్ అయింది. ఇది కూడా మీ అందరి దీవెనలు, మీ అందరి ఆశీర్వాదాల వల్ల ఇది కూడా ఒక సంవత్సరంలోనే మీ అందరి ఆదరాభిమానాలు పొందగలిగింది. చుట్టుపక్కల ప్రజల ఆదరాభిమానాలు కూడా పొందగలిగింది. భవిష్యత్తులో కూడా మీ అందరి ఆదరాభిమానాల వల్ల ఇంకా ఎక్కువ మందికి మంచి సేవ, అంటే విలువలతో కూడిన వైద్యం అనేది మన నినాదం. అంటే ఊరికి ఏదో వచ్చిన వాళ్ళందరికీ ఏదో అవసరమైన అనవసరమైన టెస్టులు రాయడము, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడము అనే పద్ధతులను పక్కన పెట్టి నిజమైన న్యాయమైనటువంటి వైద్యం, విలువైనటువంటి వైద్యాన్ని మనం అందించాలనేది ఒక ప్రిన్సిపల్గా మనం పెట్టుకొని ఉన్నాం. దాన్ని మీ అందరు కూడా సహకరిస్తే భవిష్యత్తులో కూడా మనం దీన్ని ఇంకా ముందుకి తీసుకుపోయడానికి మీ అందరి సహకారంతో కృషి చేస్తాము. మన పిల్లలందరినీ మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు. ఆశీర్వచనాలే ఈ హాస్పిటల్ అభివృద్ధికి స్తంభాలు అవుతాయి అని మరోసారి మీ అందరికీ అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ మా ఆత్మబంధువు ప్రగతి సేవా సంస్థ వెనక పెద్దల్లో, ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో మేము ఎంతటి స్థాయికి వచ్చామని గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. మా నారా గోపాలన్న గారి అంటే ఆయన స్ఫూర్తితోనే మేము సర్వీస్ ప్రోగ్రామ్స్ అయితేమి, 10 మందికి సహాయం చేయటం అయితేమి, ఇలాంటివైతే మా తెలివి చిన్నప్పటి నుంచి ఎట్టబడితే తిరుగుతున్నాం మేమేడ. కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఇంతమందికి మేము 1000 మందికి 25,000 మందికి నేను లిస్టు చూస్తే సేవ చేస్తున్నామంటే దానికి ముఖ్య కారణంలో మా గోపాలన్న. ఎందుకంటే మేము చిన్నతనంలో ఏకిరి పోకిరిగా ఉండే పరిస్థితిలో మన ఎమ్మెల్యే కూడా కావచ్చు, అందరం మేమంతా మమ్మల్ని అందరినీ గాడిలో పెట్టి కొన్ని సమయాల్లో మాకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండాలని సలహాలు సూచనలు ఇచ్చి, అన్నకి చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంది. ఎందుకంటే మా ఏరియాలో కానీ ఈ చుట్టుపక్కల విలేజ్లో కానీ ఎవరికైనా కూడా ఏదైనా బాగలేదు అని వస్తే అన్న సలహా తీసుకొని ఆయన ఓపికగా బస్సులో వెళ్ళి నెల్లూరు హాస్పిటల్ అయితేమి, మన పుచ్చలపల్లి రామచంద్రరెడ్డి హాస్పిటల్ అయితేమి, ఇలాంటి వాటిలో ఎక్కువగా ఈ హెల్త్ గురించి అన్నకి మంచి అవగాహన ఉంది. ఏ వస్తువైనా మన బాడీలో ఏ పార్ట్ అయినా సరే ఒక అవగాహన ఒక నారా గోపాల్ అన్నకే ఉంది. ఎందుకంటే ఆయన సలహాలు మేమంతా కూడా మాకెవరంతా ఈ రోజు కూడా ఎవరికైనా ఏదైనా అవసరం అయితే అన్నకాడికి పోయి ఒక సలహా తీసుకోమని నేను చెప్తాం. అన్నకి ఈ ఒక 1 year అంటే అట్టే గడిచిపోయింది ఈ హాస్పిటల్లో పెట్టి. ఆయన డ్రీము కేవీసీ హాస్పిటల్ పెట్టి దాంట్లో బంగారంటి అల్లుడు త్రివిక్రమ్ డాక్టర్ గారు చిన్నపిల్లల స్పెషలిస్టు, నేను ఒక 2 పంపిస్తే ఎగ్జాంపుల్ ఎక్కడే ఉండరు మా కృష్ణారెడ్డి వీళ్ళు వాళ్ళ పాపకి పంపిస్తే ఆయన మళ్ళీ నాకు ఎంత గర్వంగా చెప్పాడు తెలుసా, అన్నా నేను అసలు ఊహించలేదన్నా. అంటే మాయబజార్ అంటే చిన్న చూపు ఉంటుంది జనరల్గా, ఇక్కడికి వచ్చి అన్నా నేను నిజంగా ఊహించలేదన్నా, మా డాక్టర్ గారు అసలు చాలా సూపర్ అన్న, ఆయన అంత బాగా అమ్మాయి వాళ్ళ మిస్సెస్ అయితే ఆయన అయితే చాలా మంది కూడా చెప్పా. అదేవిధంగా మా విజయ్ కుమార్ని కూడా వాళ్ళ బాబుకు కూడా నేను పంపించడం జరిగింది. ఆయన కూడా అసలు వచ్చి నా కాళ్ళు పట్టుకోగలుగుతా ఒకటే తక్కువ, అంత బాగా ఎగ్జైట్ అయ్యి మంచి డాక్టర్. అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, తాబేలు సంరక్షణ కొరకు సముద్రంలోకి తాబేలు పిల్లలను వదలటం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు. చిల్లకూరు మండలం గుమ్మలదిబ్బ సముద్రంలో కలెక్టర్ తాబేలు పిల్లలను వదిలారు. చిల్లకూరు మండలం గుమ్మలదిబ్బ గ్రామ సమీపంలోని సముద్రంలో అటవీ శాఖ జిందాల్ ఫౌండేషన్ సహకారంతో తాబేలు పిల్లలను తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వదిలారు. కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, అన్న ఇక్కడ జాతులు అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించేందుకు ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. తాబేలు పిల్లల సంరక్షణకు చేపల వేట విరామ సమయంలో కూడా వేటకు వెళ్లకుండా మత్స్యకారులు సహకరించాలని కోరారు. వీటన్నింటినీ సంరక్షించి రాబోయే తరాల వారికి అందించాలని, దీనికి సహకరిస్తున్న జిందాల్ కంపెనీ ఎన్జీఓలందరికీ అభినందనలు తెలియజేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలోనే డిఎఫ్ఓ వివేక్, తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Thanks to coordination from Tamilipatnam, Varagili, Mamidi, and all the surrounding villages, sir. They have been helping us, sir. నెక్స్ట్ ఇప్పుడు మన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు ఐఏఎస్ గారిని ఈ కార్యక్రమానికి ఈరోజు అందరం హాజరవడం జరిగింది. ముందుగా మనకి జిందాల్ పవర్ నుంచి, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా ఏదైతే మనకి తమిళపట్నంలో మన ఈ గ్రామస్తులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇది కేవలం ఒకళ్ళ వల్లతో అయ్యేది కాదు, అందరూ కలిస్తేనే మనం ఇలాంటి మంచి పనులు చేయగలం. ఇప్పుడు చాలా మంది చెప్పారు, ఇంత ఈ చిన్న తాబేళ్ల కోసం ఎందుకు ఇంత అందరము పరితపిస్తామని. వీటి అన్ని కూడా అంతరించిపోతున్నటువంటి జాతి. మనం ఇట్లానే వాటిని కాపాడుకోకపోతే ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆ తాబేళ్ళు అనేది ఉండవు. అవి లేకపోతే మనకు జరగాల్సినటువంటి నష్టాలు చాలా ఎక్కువ, మనకు తెలియకుండానే చాలా ఎక్కువ అరిష్టాలు నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రభుత్వం కూడా వీటన్నిటిని మరీ ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సంరక్షించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కేవలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక్కళ్ళే మనకి వాళ్ళ శక్తి సరిపోదు చేయాలంటే. ఎందుకంటే అందరి నుంచి కోఆపరేషన్ ఉండాలి. మరీ ముఖ్యంగా అంటే లోకల్ మన గ్రామస్తుల నుంచే ఎక్కువ ఇది ఉండాలి. మీరందరూ కూడా చాలా మంది ఇక్కడ మత్స్యకారులే ఉంటారు. మీరందరూ కూడా సముద్రం మీద జీవించే వాళ్ళే. మీకు కూడా తెలుసు సముద్రంలో ఎంత మనకి ఇవన్నీ కూడా పరిరక్షిస్తేనే మీకు కూడా రేపు మీ రాబోయే తరాలకు కూడా మంచిది. అందుకని ఏది చేసినా, మనం చేపల వేట చేసినా కానీ ఏది చేసినా కూడా మనం ఇప్పుడు బ్యాన్ పీరియడ్ ఉంది. ఏప్రిల్ 15 నుంచి మనం బ్యాన్ చేస్తాం. ఎందుకు బ్యాన్ చేస్తున్నాం? ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టకుండా పెడితే మనకే ఎక్కువ ఇది వస్తుంది, మనకి ఫిషింగ్ ఎక్కువ వస్తాయి. ఈ 2 నెలలు అవి బ్రీడింగ్ సీజన్, అంతేనా? వీటికి కూడా అంతే. మామూలుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో ఈ 4 నెలలు ఈ తాబేళ్ళన్నింటినీ కూడా మనం ఎక్కడి నుంచో 1000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన తీర ప్రాంతాలకు వచ్చి ఇక్కడ అవి నెస్టింగ్, ఇక్కడ గుడ్లు పెడతాయి. కేవలం గుడ్లు పెట్టడం కోసం సుమారుగా 1000-2000 కిలోమీటర్లు అవి, వాటికి దేవుడిచ్చిన వరం, వాటి శరీరంలో అవి ఇక్కడ ఎలా రావాలో వాటికి మనం ఇప్పుడు ఫోన్లో GPS పెట్టుకొని పోతాం ఎక్కడికైనా తెలియని ప్లేస్కి. వాటికి దాని బాడీలోనే GPS ఉంది. ఎట్లా వెళ్ళాలి ఏంటనేది దాని బాడీలోనే అది అమర్చబడింది. అది దాని ప్రకారం 2000 సముద్రం, ఇప్పుడు మామూలు రోడ్డు మీద వెళ్ళాలంటే డైరెక్షన్ ఏదో ఉంటుంది, అటు ఇటు వెళ్ళాలని. సముద్రం ఎటు తెలియకుండా అది ఇంత దూరం వచ్చిందంటే అదంతా కూడా దేవుడు దానికి ఇచ్చినటువంటి మంచి ఒక అద్భుతమైనటువంటి శక్తి. దాన్ని మనము మన అదృష్టం కింద భావించాల్సింది ఏంటంటే మన తీర ప్రాంతాలకి అది వస్తుంది, మన రాష్ట్రం నుండి తీర ప్రాంతాలకి అది వస్తుంది. దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని, ఏదైతే ఈ రోజు మనం ఇలా పిల్లల్ని ఈ గుడ్లన్నిట్లో సేకరించి మనము అవి పొదిగేదాకా పెట్టుకొని ఇలా మళ్ళీ సముద్రంలోకి వదిలే విధంగా చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి మంచి సహాయం అందిస్తున్నటువంటి NGOs కానీ మనకి MNCs లైక్ సూళ్లూరుపేట ఆర్టీసీ డిపోకు కేటాయించబడిన 2 నూతన బస్సులను డిపో మేనేజర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ప్రారంభోత్సవం చేశారు. ఒక సూపర్ లగ్జరీ బస్సును, మరొక ఎక్స్ప్రెస్ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం మాట్లాడుతూ సూళ్లూరుపేట డిపో నుండి చెన్నై, హైదరాబాద్, బెంగళూరులకు త్వరలో బస్సులను ఏర్పాటు చేయటకు గాను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని కలవటం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, కొమరంజేరి శ్రీధర్, కొండలరావు తదితర నాయకులతో పాటు దొరవారి సత్రం మరియు సూళ్లూరుపేట మండల పార్టీ అధ్యక్షులు కూడా పాల్గొనడం జరిగింది. నమస్కారం. టౌన్లోని 2 బస్సులు, సూపర్ లగ్జరీ ఒకటి, నార్మల్ ఎక్స్ప్రెస్ బస్ ఒకటి, 2 కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవి లోకల్ బస్సెస్ కాకపోతే ఇవి జస్ట్ ఆల్టర్నేట్గా వచ్చిన బస్సెస్ మాత్రమే. కానీ నాయుడుపేటలో కూడా 2 బస్సెస్ మనం లాస్ట్ టైం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే నిన్న డిఎం గారు వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ, హైదరాబాద్కి కానీ బస్సెస్ లేవని చెప్పారు.
దానికి మన ప్రపోజల్ నుంచి మినిస్టర్ గారిని కూడా మనం కాంటాక్ట్ చేయడం జరిగింది. ఆయన సూలూరుపేటకి, బెంగళూరుకి, హైదరాబాద్కి, చెన్నైకి కూడా బస్సెస్ ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. తొందరలోనే సూలూరుపేటకి ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సు సౌకర్యం కలిగేలాగా, అంటే హైదరాబాద్కి ఎంతోమంది జాబ్స్ చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి వీకెండ్స్ వచ్చి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు చెన్నైకి, ఇటు బెంగళూరుకి, హైదరాబాద్కి ఎలాంటి అసౌకర్యం లేకుండా బస్సెస్ తొందరలోనే మనం ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇస్తానన్న బస్సెస్ తొందరగా వస్తే మన సూలూరుపేట నియోజకవర్గానికి మళ్ళీ కొత్త ఇది ప్రారంభం అవుతుంది. మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ, అలాగే డెవలప్మెంట్ విషయంలో కానీ అన్నిట్లో కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు. మా అందరికీ కూడా చెప్పారు, ట్రాన్స్పోర్ట్ ఎక్కడెక్కడ బస్సెస్ అవసరం ఉందో అవన్నీ కూడా పెట్టమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చిన్న చిన్న పల్లెలకు కూడా కొన్ని బస్సెస్ వెళ్ళట్లేదు. దానివల్ల పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి వాటికి కూడా ఇబ్బంది పడుతున్నారు. వాటన్నిటితో కూడా డిఎం గారితో మాట్లాడి తొందరగా బస్సెస్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. శ్రీరామనవమి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండ రామాపురం శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కోదండ రామ ప్రాంతానికి చెందిన దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి కుమారుడు యోగినాథ్ రెడ్డి, లక్ష్మీ సౌమ్య దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సీతారాములను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతాభ్యో నమో నమః. లక్ష్మీనారాయణ అందరూ కూడా శ్రీరామాయ నమః అనుకుంటున్నాండి. ఓం శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. రామచంద్రాయ నమః. రాజీవలోచనాయ నమః. జ్ఞాన సంపూజితాయ నమః. త్రైలోకరక్షకాయ నమః. ధ్వని నమః. పుణ్యచరిత కీర్తనాయ నమః. శ్రీమద్రమారమణ గోవింద సప్తాహ ప్రవేద్యే నమః. దశగ్రీవ శిరోహరాయ నమః. జమదగ్ని మహాప్రదాధాయ నమః. ఓం శ్రీంద్రధాయ నమః. విరామల పండితాయ నమః. దివ్యాభ్యా నమః. సతీభద్రేశ్వరాభ్యా నమః. సీతారామాభ్యా నమః. కరుణదేవ వశిష్ఠాభ్యా నమః. మాతృభ్యో నమః. మహావైరాగ్యహరాయ నమః. సర్వవేదమయాయ నమః. సర్వశాస్త్రరూపాయ నమః. మహాయుగధారిణే నమః. మాయామణి సమయం కొద్ది కొద్దిగా ఆ లోపల చేసుకున్నామా. ఓం శ్రీ సీతారామచంద్ర స్వామి నమో నమః. అత నీరాజనం సంప్రదే నమో నమః. నీరాజనానంతరేషు రక్షాందారయ పాపలే మనజీమ. ఓం శ్రీ గురుభ్యో నమః. కూర్చోండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం అనసిన్న నమో నమః. నీరాజనానంతరే శుద్ధ బ్రో నువ్వు కానీ బ్రో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలిచిన 19 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు. చిట్టమూరు మండలం గునపాడు చెరువులో నుంచి ఇసుక బట్టీలకు ఇతర ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలింపు. శ్రీ కోదండ రామస్వామి వారి కన్నుల పండుగగా కళ్యాణం.
అంతరించిపోతున్న తాబేళ్లను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి KMR న్యూస్.